హాయ్ గైస్, యు ఆర్ వాచింగ్ ఫిల్మీ సాగా. సో ఇప్పుడు నేను మీకు 10 బెస్ట్ కే డ్రామాస్ సజెస్ట్ చేయబోతున్నా. సో ఈ వీడియో మొత్తం చూడండి, మంచి మంచి కే డ్రామాస్ సజెస్ట్ చేస్తా. లెట్ స్టార్ట్. నంబర్ 10, టూ వరల్డ్స్. ఇందులో 2 వరల్డ్స్ ఉంటాయి, ఒకటి రియల్ వరల్డ్ అండ్ ఇంకొకటి కామిక్ బుక్ వరల్డ్. హీరో ఏమో కామిక్ బుక్ వరల్డ్లో ఉంటాడు, హీరోయిన్ ఏమో ఆ కామిక్ బుక్ రాసిన ఆథర్ వాళ్ళ బిడ్డ. ఈ 2 వరల్డ్స్కి మధ్యలో హీరో అండ్ హీరోయిన్ ట్రావెల్ చేస్తూ ఉంటారు. ఇందులో లవ్ స్టోరీ అండ్ సస్పెన్స్ ఉంటుంది, చాలా బాగుంటుంది, చూడండి. నంబర్ 9, డాక్టర్ రొమాంటిక్. ఇందులో మేల్ అండ్ ఫీమేల్ లీడ్ కాకుండా ఇంకొక మెయిన్ క్యారెక్టర్ ఉంటాడు. ఆయన దగ్గర మేల్ అండ్ ఫీమేల్ లీడ్స్ లైఫ్ లెసన్స్ అండ్ మెడికల్ లెసన్స్ నేర్చుకుంటారు. ఈ సిరీస్ మొత్తం 3 సీజన్స్ ఉన్నాయి, 3 ఇంట్రెస్టింగ్ ఉంటాయి. ఈ 3 సీజన్స్కి చిన్న చిన్న లింక్స్ ఉంటాయి. ఈ సీజన్స్ ఇండివిజువల్గా చూసినా బాగుంటాయి. అన్ని సీజన్స్లో మేల్ అండ్ ఫీమేల్ లీడ్స్ వాళ్ళ ఫియర్ని ఓవర్కమ్ చేసుకొని సిటీ అవుట్స్కట్స్లో ఉన్న హాస్పిటల్లో వర్క్ నేర్చుకొని వాళ్ళ మెడికల్ ప్రాక్టీస్ని ఇంప్రూవ్ చేసుకుంటారు. ఇందులో లవ్ స్టోరీ కూడా ఉంటుంది, చాలా బాగుంటుంది, చూడండి. నంబర్ 8, వేగా బాండ్. ఈ డ్రామా ఒక టెర్రర్ అటాక్తో స్టార్ట్ అవుతుంది. అదేంటంటే ఒక ప్లేన్ క్రాష్ అయ్యి హీరో వల్ల క్లోజ్ రిలేటివ్స్ చనిపోతారు. సో ఆ మిస్టరీని సాల్వ్ చేయాలని హీరో అనుకుంటాడు. బట్ దీనిలో చాలా మిస్సింగ్ డాట్స్ ఉంటాయి. ఆ డాట్స్ అన్నింటినీ జాయింట్ చేస్తూ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తాడు. ఇందులో సస్పెన్స్ అండ్ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ చాలా ఉంటాయి, ఎక్కడ బోర్ కొట్టదు. సో కంపల్సరీ చూడండి. 7th వన్, రిప్లై 1988. ఈ డ్రామా ఒక నైబర్హుడ్ గురించి ఉంటుంది. అక్కడ ఉన్న ఫ్యామిలీస్ గురించి స్టోరీ మొత్తం డిస్క్రైబ్ చేస్తారు. 1988లో వాళ్ళ ఫ్రెండ్షిప్ ఎలా ఉండేది అండ్ ఒక్కొక్క క్యారెక్టర్కి ఒక్కొక్క స్టోరీ ఉంటుంది. పావర్టీలో ఉన్నా కూడా వారు ఒక్కొక్కరికి ఎలా హెల్ప్ చేసుకునేవారు అని మొత్తం చూపిస్తారు. ఇట్స్ మెయిన్లీ కామెడీ జానర్, టోటల్లీ ఎంజాయ్ చేస్తారు. ఈ లిస్ట్లో 6th వన్, క్రాష్ ల్యాండింగ్ ఆన్ యూ. ఈ డ్రామాలో ఫీమేల్ లీడ్ ఒక పెద్ద కంపెనీకి సీఈఓ, మేల్ లీడ్ ఏమో నార్త్ కొరియన్ మిలిటరీ. హీరో ఒక పెద్ద ఆర్మీ జనరల్ కొడుకు. ప్లాట్ ఏంటి అంటే ఫీమేల్ లీడ్ అనుకోకుండా సౌత్ కొరియా నుంచి నార్త్ కొరియాకి వెళ్తుంది. అక్కడ తను హీరోని కలుస్తుంది. హీరో హీరోయిన్ని ఆర్మీకి పట్టించకుండా వాళ్ళ ఇంట్లో హైడ్ చేస్తాడు. అక్కడి నుంచి వాళ్ళ జర్నీ స్టార్ట్ అవుతుంది అండ్ హీరో కూడా హీరోయిన్ కోసం సౌత్ కొరియా వెళ్తాడు. ఇందులో లవ్ స్టోరీ ఉంటుంది అండ్ కొంచెం ట్రాజెడీ కూడా ఉంటుంది. సో చూడండి. ఈ లిస్ట్లో 5th వన్, హాస్పిటల్ ప్లేలిస్ట్. ఈ డ్రామా మెయిన్లీ 5 మంది ఫ్రెండ్స్ లైఫ్ గురించి ఉంటుంది. వాళ్ళు మిడ్ స్కూల్లో ఎలా కలిశారు, వాళ్ళ ఫ్రెండ్షిప్ ఎలా డెవలప్ అయింది, మొత్తం స్టోరీ డిస్క్రైబ్ చేస్తారు. ఇట్ ఈజ్ ఏ కంఫర్ట్ డ్రామా అండ్ స్ట్రెస్ బస్టర్. నెక్స్ట్ నంబర్ 4, డిసెండెంట్స్ ఆఫ్ ది సన్. ఇక్కడ మేల్ లీడ్ ఈజ్ ఏ సోల్జర్ అండ్ ఫీమేల్ లీడ్ ఈజ్ ఏ డాక్టర్. కొన్ని కండిషన్స్ వల్ల ఫీమేల్ లీడ్ మెడికల్ టీమ్ మేల్ లీడ్ ఉన్న ఆర్మీ బేస్ క్యాంప్ కోసం వెళ్తారు. స్టోరీలో ఇద్దరు ఎమర్జెన్సీ రెస్క్యూ కావాల్సిన వాళ్ళకి హెల్ప్ చేస్తారు అండ్ అలా ట్రావెల్ అవుతూ వాళ్ళ లైఫ్ని బాగా అర్థం చేసుకుంటారు. ఇందులో కొన్ని లైఫ్ లెసన్స్ ఉంటాయి, చాలా బాగుంటుంది. నెక్స్ట్ నంబర్ 3, స్ట్రాంగ్ ఉమెన్. ఈ డ్రామాలో ఒక ఫ్యామిలీ ఉంటుంది. ఆ ఫ్యామిలీకి ఒక గాడ్ బ్లెస్సింగ్స్ ఉంటాయి. అదేంటంటే ఆ ఫ్యామిలీలో ఉన్న ఉమెన్స్కి సూపర్ పవర్స్ ఉంటాయి. కానీ దీనికి డ్రాబ్యాక్ ఏంటంటే సెల్ఫిష్నెస్ కోసమైనా ఇన్నోసెంట్ పీపుల్ని హర్ట్ చేసినా ఆ పవర్స్ పోతాయి. బట్ దిస్ డ్రామా యాజ్ వన్ ఆఫ్ ది బెస్ట్ అండ్ క్యూట్ లవ్ స్టోరీ, చాలా బాగుంటుంది, వాచ్ ఇట్. ఇందులో 2nd వన్, ద కింగ్. డ్రామా మొత్తం ప్యారలల్ వరల్డ్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అలా వేరే వరల్డ్స్లోకి ట్రావెల్ చేయాలంటే ఒక గేట్ ఉంటుంది. ఆ గేట్లోకి స్పెషల్ ఫ్లూట్ ఉన్న వాళ్ళు మాత్రం వెళ్తేనే ఓపెన్ అవుతుంది. ఈ డ్రామాలో స్టోరీ లైన్ అండ్ ఫైట్స్ బాగుంటాయి. ఫీమేల్ లీడ్ ఈజ్ ఫ్రమ్ అనదర్ వరల్డ్ వేర్ షీ ఈజ్ ఏ కాప్. హీరో అండ్ హీరోయిన్కి కెమిస్ట్రీ చాలా బాగుంటుంది. ఈ లిస్ట్లో నంబర్ 1, గాబ్లిన్. గాబ్లిన్లో మెయిన్ లీడ్ కిమ్షిన్. తను రాజ్యానికి సేనాధిపతి. తను ఒక్క యుద్ధం కూడా ఓడిపోడు, కానీ ఆ రాజ్యం రాజు ఇతనిని బ్యాక్ స్టాప్ చేసి తన ఫ్యామిలీ మొత్తాన్ని చంపేస్తాడు. దీనివల్ల తనకి ఒక కర్స్ వస్తుంది. ఆ కర్స్ ఏంటంటే తన హార్ట్లో ఒక ఇన్విజిబుల్ కత్తి ఉంటుంది. అది ఉన్నంత వరకు తను చనిపోడు. ఆ కత్తి తన బ్రైడ్కి మాత్రమే కనిపిస్తుంది. ఆ కత్తి తను తీయగానే కిమ్షిన్ చనిపోతాడు. ఇంకా చాలా ఇంట్రెస్టింగ్ సీన్స్ ఉంటాయి ఇందులో. చూస్తే చాలా ఎంజాయ్ చేస్తారు. చూస్తుంటే మీకు టైమే తెలీదు. ప్రతి ఎపిసోడ్కి ఒక ఇంట్రెస్టింగ్ ప్లాట్ ఉంటుంది. స్టోరీ ఎక్కడ బోర్ కొట్టదు. సో కంపల్సరీ చూడండి. సో అంతే, ఇవే మా టాప్ 10 కే డ్రామాస్. మీకు నచ్చితే లైక్ చేయండి అండ్ పార్ట్ 2 కావాలంటే కూడా కామెంట్ చేయండి, పార్ట్ 2 కూడా చేస్తాం. సో అంతే, సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఫిల్మీ సాగా. బాయ్.